నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను దీపిక. సో బర్త్డే రోజు అందరూ సెలబ్రేట్ చేసుకోవడం కామనే. అది సెలబ్రిటీస్ అయితే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ ప్లేసెస్, పబ్స్, ఇలా చాలా ప్లేస్లో. అయితే రీసెంట్గా ప్రిజం పబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే కల్పిక గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది తనపై దాడి చేశారంటూ తను ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు దాంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి, దీనిపై ప్రిజం పబ్ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కల్పిక మీద. అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి అనేది కల్పిక గారితో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఒక కాంప్లిమెంటరీ కేక్ కోసం మీరు చాలా రాద్ధాంతం చేశారు అని అంటున్నారు. రాద్ధాంతం అంటే చాలా పెద్ద గొడవ చేశారు అంటున్నారు. అసలు ఇదంతా అవసరం అంటారా? గొడవ నేనైతే చేయలేదు. అది బర్త్డే రోజు. బర్త్డే రోజు కాదు, అది బేసికలీ 29th వెళ్ళాను. 27 నా బర్త్డే. సో నేను బర్త్డే మంత్ సెలబ్రేట్ చేసుకుంటాను, రోజు సెలబ్రేట్ చేసుకుంటా బర్త్డే చిన్న చిన్న వేస్లో. అక్కడ బ్యాండ్ వాళ్ళు నాకు పరిచయం కాబట్టి వాళ్ళు నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వాళ్ళ కోసం వెళ్ళాను, ప్రిజం కోసం ప్రిజం గూగుల్ రివ్యూస్ చూసి వెళ్ళలేదు. వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఏమేమి ఆఫర్ చేయట్లేదు తెలుసుకొని వెళ్ళలేదు. బై డిఫాల్ట్ నేను చాలా పబ్స్కి వెళ్ళడం జరిగింది, లైవ్ షోస్, లైవ్ బ్యాండ్స్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లైవ్ బ్యాండ్స్ అయితే వాళ్ళు ఆన్ దేర్ ఓన్ దే విల్ హ్యావ్, అంటే ఒక 4-5 పీపుల్ని వాళ్ళు ఇన్వైట్ చేసుకోవచ్చు వాళ్ళ ఓన్ సైడ్ నుంచి. ఇన్వైట్ చేసుకొని వాళ్ళకి డిస్కౌంట్ కూడా వస్తుంది, వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదంటే బ్యాండ్ వాళ్ళు వాళ్ళకున్న ఫ్రెండ్షిప్తో వాళ్ళే బిల్ కూడా పే చేస్తారు. అలా కూడా జరిగిన సిచ్యువేషన్స్ నాకున్నాయి, యాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, మై పర్సనల్ ఫ్రెండ్షిప్స్లో. ఇక్కడ అవన్నీ నాకు తెలీదు, నేను దానికోసం రాలేదు. నేను మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళా. అక్కడ బిల్లు వచ్చే టైంలో నేను అడిగాను తప్ప నేనేం ఫోర్స్ చేయలేదు, నేనేమో పోక్ చేయలేదు. నాకు ఇదే కావాలని నేనేం డిమాండ్ చేయలేదు. సో ఒక చిన్న పిల్లలు అడిగేలాగా నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలంటే నాకు కాంప్లిమెంటరీ కేక్ కావాలని అడిగాను తప్ప దాంట్లో తప్పు అయితే నాకేం అనిపించట్లేదు. చాలామందికి చీప్ సిల్లీ ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళకు చిన్న చిన్న థింగ్స్ని అనుభవించాలి, చిన్న చిన్న థింగ్స్లో కూడా హ్యాపీనెస్ దొరకచ్చు అని వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇది చాలా చీప్ అండ్ సిల్లీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 1 month నేను సెలబ్రేట్ చేసుకుంటానని. 1 monthలో అయ్యే ఖర్చు, అంటే మీరు ఆ రోజు ప్రిజం పబ్కి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయిందంటారు? నేను మిగతా సెలబ్రేషన్ నేను ఖర్చుతో చేశానని నేను చెప్పలేదే. ఏదైనా వాట్ ఎవర్, మీరు డ్రెస్ కొనుక్కున్న ఒక 2000, 5000 నేను అవన్నీ నా సెలబ్రేషన్స్లో డబ్బులు అసలు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మై సెలబ్రేషన్స్. ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ మీటింగ్ పీపుల్, స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్. అది ఒక ఇన్స్టాగ్రామ్లో ఉండనివ్వండి, మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఉండనివ్వండి, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం ఉండనివ్వండి, వాళ్ళతో కుకింగ్ చేసుకుంటూ సరదాగా ఇది అది యాక్టివిటీస్ చేసుకుంటూ మాట్లాడి టైం స్పెండ్ చేయడం ఈజ్ మై కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. ఒక ఆర్ఫనేజ్ వెళ్తాను, వీళ్ళ దగ్గర వెళ్తాను, వాళ్ళ దగ్గర వెళ్తాను, ఏమేమో చేస్తాను, ప్లాంట్స్తో కూర్చుంటాను, యానిమల్స్తో ఆడుకుంటాను. దీనికి అందరికీ డబ్బులు అవసరం లేదు కదండి. కానీ అంటే 2000 రూపీస్ పే ఆ రోజు బిల్ అయింది అంటున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ అయింది మీరు జాబ్ స్టార్ట్ చేసి? 5 years. 5 years. అంతకుముందు 2025లో ఉన్నాం మనం. 2020, 2019 ఆ టైంలో శాలరీస్ యాక్చువల్లీ చాలా డీసెంట్. నేను స్టార్ట్ చేసేటప్పుడు నా ఫస్ట్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్లో నేను ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసా. మంత్లీ నాకు 7000 వచ్చింది. ఫార్ మీ 7000 వాజ్ మోర్ దెన్ వాల్యుబుల్, లైక్ గోల్డ్ కన్నా వాల్యూ ఉన్న డబ్బులు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికైనా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ఖర్చు పెడుతున్నారో చాలా వాల్యుబుల్ అండి. సో దాన్ని మీరు చాలా ఆలోచించి మీరు ఖర్చు చేయాలి. కానీ జస్ట్ బికాస్ సమ్మన్ ఈజ్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్ కానీ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కొడుతున్నారు అని చెప్పి కానీ వాళ్ళకి ఇచ్చే హక్కు మనకి లేదు, వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకి లేదని నేను అంటాను. ఎందుకంటే ఆ డబ్బులు ఇట్ కెన్ గో టు సంథింగ్ మోర్ ప్రోగ్రెసివ్ ప్లేస్. ఒక డొనేషన్కి వెళ్తే అట్లీస్ట్ ఒకళ్ళు బాగుపడతారు, 3 times మీల్స్ దొరుకుతారు వాళ్ళకి. సో నాకు 2000 అయినా అంతే వాల్యూ, 2 rupees అయినా అంతే వాల్యూ, 2 lakhs అయినా అంతే వాల్యూ. సో మీరు ఆ వాల్యూని వాళ్ళు నిజంగా బిజినెస్ పీపుల్ కదా, వాళ్ళు బిజినెస్ పర్స్పెక్టివ్లో వాళ్ళు అర్థం చేసుకుంటే మీరు ఓన్లీ 2000 కదా అండి బిల్ అయింది, 10,000 అవుతాయి, 20,000 అవుతాయి, అప్పుడు మేము 10% డిస్కౌంట్ ఇవ్వాలో లేదో మేము డిసైడ్ చేస్తామన్నారు. యాక్చువల్గా అంటే అందరికీ తెలుసు ప్రిజం పబ్లో మీ మీద దాడి జరిగిందని మీరు అంటున్నారు. అక్కడ కల్పిక గారే మా మీద ఫైర్ అయ్యారు. సో దానికోసమే మేము కూడా ఆమె మీద దాడి చేయలేదు, జస్ట్ ఆమెని మా బిల్ కోసం మేము ఆపాము అని వాళ్ళు అంటున్నారు. అన్నారా? వాళ్ళు అంటున్నారు, ప్రిజం పబ్ వాళ్ళు ఎప్పుడన్నారు అంటున్నారు. ఎక్కడ? అండ్ అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్తున్నాము. యాక్చువల్గా ఇంకొకటి, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, సో దీనికి అన్నిటిని పక్కన పెడితే అసలు ఆ రోజు జరిగింది చాలా షార్ట్గా చెప్పండి, అసలు మెయిన్ పాయింట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను చిన్నపిల్లల్లాగా నేను అడగడం జరిగింది. వాళ్ళు నేను ఇవ్వను, మూసుకో అంటే ఒక్కసారి
వాళ్ళు నో అన్నప్పుడు మీరు ఆగిపోవాలి కదా, ఒక చిన్న నో అని ఎలా అన్నారు అంటే, మా దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదు, కానీ నాకు ఇంతవరకే తెలుసు అని చెప్పడం జరిగితే, సరే మీ సీనియర్స్ని పిలవండి వాళ్ళతో మాట్లాడతా అని చెప్తే, మాకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అండి, కానీ బిల్లు పెద్దగా అవుతే మేము డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మేము డిసైడ్ అవుతాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే క్రియేట్ చేసుకున్నారు, దాన్ని మెండ్ కూడా మీ ఇష్టంలో మీరు చేంజ్ చేయాలనుకున్నప్పుడు నేను అడిగింది ఏముంది, కాంప్లిమెంటరీ అడిగా, సరే మీరు మ్యాక్స్ నేను ఇవ్వనని డిసైడ్ అయ్యారు, ఇవ్వకండి, బట్ నా కోసం ఇంకో కేక్ తీసుకురండి, మీరు అంతా స్టాఫ్కి నేను కట్ చేసి మీరు సెలబ్రేట్ చేయండి, దానికి కూడా నేను బిల్ పే చేస్తాను అని చెప్పా. కానీ నేను కాంప్లిమెంటరీ అడిగినందుకు నువ్వు అలా రివర్స్గా ఆన్సర్ చేయడం కానీ డిస్రెస్పెక్ట్ చేయడం కానీ రాంగ్, కాబట్టి అపాలజైజ్ తీసుకొని నీ డబ్బులు నేను పే చేస్తాను అని చెప్పాను. ఇంత సింపుల్ దాన్ని కూడా వాళ్ళు బుర్రలు ఎక్కించుకోకపోతే అది నా తప్పైతే కాదు. అంటే మీరు కేక్ కాంప్లిమెంటరీ కేక్ సంగతి పక్కన పెడితే, అక్కడ ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక అతను ఉన్నారు, ఆయన పేరు మాకు తెలియదు, కానీ అక్కడ మీరు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కవర్ని అలాగే మీ ఫోన్స్ని తీసుకుంటూ ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఆ టైంలో మీరు అవన్నిటిని విసిరి కొడుతూ మేడం అని మీరు వాళ్ళ మీద ఫైర్ అవడం, కానీ ఇక్కడ కల్పిక గారే కావాలని ఇష్యూ చేస్తున్నారు పబ్లిసిటీ కోసం, ఎందుకంటే సినిమాలో ఆమెకి ఆఫర్స్ లేవు కాబట్టి ఇలా అయినా ట్రోల్ అయితే కానీ ఆమెకు ఆఫర్స్ వస్తాయి, లేకపోతే పబ్లిసిటీకి ఇంకా పెంచుకోవడానికి ఫాలోవర్స్ అని అంటున్నారు. దీనిపై మీరు క్లారిటీగా మీరే అడగండి, పబ్లిసిటీయా ఫాలోవర్సా సినిమాలు లేవనా, ఏదో యాక్చువల్ ఒక ఆడపిల్లగా అయితే నేను మీకు సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ గురించి అడగట్లేదు, మీరు అడిగిన క్వశ్చన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ గురించి, అందరూ అంటున్నారు కదా, సినిమా ఏదన్నా ఒక్కటి అడగండి. బికాజ్ నాకు 3 నా రైడర్లో లేదు, నా కాన్సన్ట్రేషన్ 3 నా రైడర్లో లేదు. నేను వెళ్ళి నా టైం నేను స్పెండ్ చేసుకోవాలనుకున్నాను తప్ప, థ్యాంక్ గాడ్ నేను టెక్నాలజీని వాడుకొని నన్ను కాపాడుకున్నాను నా ఫీలింగ్లో ఉన్నా. నాకు అది లేకపోయి ఉంటే వాళ్ళు ఆ టైంలో నా మీద చేయొచ్చు, నన్ను అందరూ పట్టుకొని నన్ను ఒక్కటేసారి రేపు కూడా చేయొచ్చు, ఆ స్కోప్ కూడా ఈక్వల్గా ఉండే ఆ సినారియోలో. సో ఈ పబ్లిసిటీలు, ఈ సబ్స్క్రైబర్లు, ఈ గోలలు అంటున్నారు, ఈ మూవీస్ లేదని అంటున్నారు కదా, నా హెల్త్ బాగాలేక నేను పాజ్ తీసుకోవడం జరిగింది తప్ప, నేను అనుకుంటే బెడ్ మీద నుంచి కూడా నేను షూట్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే కోవిడ్లో ఇంట్లలో ఐఫోన్లు పెట్టుకొని మూవీస్ తీసారండి, అలాంటిది నేను బెడ్ మీద కూర్చొని మా ఇంట్లో వచ్చి నేను షూట్ చేసుకోలేనా? సో రియల్లీ ఇఫ్ దట్ ఈస్ వేర్ యూ గైస్ ఆర్ స్టక్, నేను ప్లీజ్ గెట్ అ లైఫ్ అని చెప్తా. అండ్ యాక్చువల్గా ఇంకొకటి టాక్ నడుస్తుంది బయట, మీరు డ్రగ్స్ తీసుకున్నారు అంటున్నారు, దీనిపై ఎవరు చెప్పారండి నేను డ్రగ్స్ తీసుకుంటున్నాను? తను చెప్పాడు కదా, తను ఎవడు నాకు పరిచయమా? అంటే మీరు ఎలా ఖండిస్తారు? ఖండించడం నేను ఎలాగో ఖండిస్తున్నా, మీకు పాయింట్ ఏంటంటే అలవాట్లేదా అసలు? పాయింట్ అది కాదు, నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒక థర్డ్ పర్సన్ వచ్చి తను ఓన్గా గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు? ఓకే మీరు తీసుకున్నారు, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నువ్వు ఒక పిచ్చిదానివి, నువ్వు కుక్కలాగా అరుస్తున్నావు అంటే నేను నిజంగా ఫీల్ అవ్వాలా? నేను అది కాదు కాబట్టి నేను ఫీల్ కాను కదా. తను నేను డ్రగ్స్ తీసుకున్నట్టు అవ్వను కదా. అసలు ఆ క్వశ్చన్ అడగడం రాంగ్ అంట. నేనైతే ఇదే నా ఖండించడం అంటున్నాను కదా, ఇదే నాకు ఖండించడం. నేను తీసుకుంటే నేను బరాబర్ చెప్తా, నాకు అంత ధైర్యం ఉంది, అంత దమ్ము ఉంది. నా సోషల్ మీడియాలో కాదు, నా మూవీస్ ద్వారా కూడా నేను చెప్తా. ఒక సిగరెట్ కొట్టడం జరిగింది, ఒక మందు తాగడం జరిగింది, ఒక క్యారెక్టర్ వైజ్ కూడా జరిగింది, నేను రియల్ లైఫ్లో కూడా అన్నీ చేయడం జరిగింది. ఇట్ వాజ్ మై చాయిస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మై చాయిస్. నా లైఫ్ మీరు ఎవ్వరు నా బిల్స్ పే చేయట్లే, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు టాక్ అబౌట్ మీ. ఎగ్జాక్ట్లీ, అది మీ లైఫ్ మీ ఇష్టం. సో ఖండించడం అన్నారు కాబట్టి ఇది నేను నా ఖండించడం ఈ టోన్లో నేను ఖండించాను. ఈసారి అన్ని ఇంటర్వ్యూస్లో డిఫరెంట్ వేస్లో ఖండించాను, ఈసారి నేను ఈ వేలో ఖండించాను అంతే. కానీ అంటే ఎగ్జాక్ట్గా టైం నాకు గుర్తులేదు, కానీ ఒక 1.5 year బ్యాక్ కరాటీ కళ్యాణి గారు ఇలానే ఒక ఇష్యూలో కూడా, కరాటీ కళ్యాణి గారు ఉన్నారు కదా, సో ఆమె ఒక రోడ్డు మీద వెళ్ళే అతన్ని ఏదో షర్ట్ పట్టుకొని కొట్టినందుకు చాలా పెద్ద రచ్చ అయింది. దానిపై ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. ఐఎమ్ సో సారీ, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, చూస్తే గుర్తుపడతానేమో, పేర్లతో కొంతమంది తెలుసు, ఫేస్తో కొంతమంది తెలుసు. ఆవిడ చాలా ఫేమస్, కరాటీ కళ్యాణి గారు అందరికీ తెలుసు. అండ్ తెలుగు ఫిల్మ్ చూడనండి, ఐఎమ్ సారీ, ఓకే నాట్ టు డిస్రెస్పెక్ట్. సో ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఎందుకు స్పందించలేదు అంటారు? మీరు ఇంత పెద్ద నేనైతే అడగలేదు, ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలి, అడగలేదు నేను ఎవరిని న్యాయం చేయమని మీరు ఎందుకు అడగలేదు? న్యాయమే వద్దండి, నేను ఇవన్నీ న్యాయం కోసం పోరాడట్లేదు, నేను దేనికోసం అంటే ఇప్పుడు తప్పు మీ వైపు ఉందని వాళ్ళు ఆగిపోయి ఉంటారు కదా. ఎవరు? ఫిలిం ఛాంబర్. అది వాళ్ళ పర్స్పెక్టివ్, మీరు అడగొచ్చు కదా. నేను ఎందుకు అడగాలి? అంటే మీరు తప్పు చేశారనా భయపడుతున్నారా? అంతే You want me to walk out of your interview? No. You want some controversy? No. Controversy కావాలి అని అనుకుంటే the way you're questioning is నేను controversy is not acceptable అండి. Actually controversy నేను ఇచ్చే ఆన్సర్ కి మీరు కరెక్ట్ గా దాన్ని తీసుకోలేకపోతున్నారు. తీసుకుంటే మీరు అడిగే ఫాలోయింగ్ క్వశ్చన్స్ కరెక్ట్ గా వస్తాయి.
ఇప్పుడు క్లియర్ గా నేను చెప్తున్నాను చెప్తున్నాను నేను క్లియర్ గా నేను చెప్పేది వినండి. మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, నా మాట వినండి. చెప్పండి. మీరు ఏం చెప్పారు, వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, నేనేమైనా వాళ్ళ సపోర్ట్ అడిగానా మీ సపోర్ట్ అడిగానా? నేను ఎవరి సపోర్ట్ అని కాదు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఫిలిం ఇండస్ట్రీలో చాలా అంచెలంచెలుగా ఎదగడం అనేది చాలా ఈజీ అనేది మాత్రం కాదు. సో తను కష్టపడి పైకి వచ్చింది. ఫిలిం ఛాంబర్ చిన్న ఇష్యూ అయినా కానీ ఒక ఆర్టిస్ట్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది కదా, మరి ఎందుకు సపోర్ట్ సపోర్ట్ ఎవరికి కావాలి తెలుసా? కరేజ్ లేని వాళ్ళు కావాలి, నిజంగా వాళ్ళ చుట్టుపక్కల నిజంగా వాళ్ళ సపోర్ట్ లేని వాళ్ళు కావాలి, వాళ్ళ ఓన్గా వాళ్ళకి ధైర్యం లేని వాళ్ళకి సపోర్ట్ కావాలి. కానీ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఉన్న పీపుల్కి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో కాదు, ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా వాళ్ళ ఓన్ కరేజ్ ఉంటే ఎవరి సపోర్ట్ నువ్వు అడగక్కర్లేదు, నువ్వు బెగ్ చేయక్కర్లేదు, నువ్వు దాని గురించి నువ్వు ఏం చేయక్కర్లేదు అని నా ఫీలింగ్. సో ఐఎమ్ అ కరేజియస్ పర్సన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. థ్యాంక్స్ టు మై సర్జరీ ఇట్ మేడ్ మీ ఈవెన్ మోర్ బ్రేవ్ గర్ల్. సో నేను చాలా కంటెంట్ పర్సన్ అండి. మీరు ఇదే కాదు, మీరు 100 ఇష్యూస్ తీసుకొచ్చినా 100 మందిని తీసుకొని రారా షేర్ ఖాన్ అంటారు కదా, తీసుకొని రండి, నేను 100 విధాలుగా నేను డీల్ చేస్తాను. సరే, కొంతసేపు ప్రిజం పబ్ని మీ ఇష్యూని పక్కన పెడదాం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ కొంతసేపు మామూలుగా మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్కే కల్పిక, కే ఫర్ కల్పిక. ఎవరు హీరో మరి దాంట్లో? నేనే. ప్రిజం పబ్ ఓనర్ అంటారా? అబ్బో ఛీ, నచ్చలేదా హీరోగా తను? అసలు తన మొహం నేను డార్క్లో చూసానండి, కొంచెం లైట్ కూడా లేకుండా తను లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు కదా, నాకు తెలియదు ఆ మొహం కూడా ఎట్లా ఉంది, బొజ్జలు కనిపించింది నాకు అంతే. బీర్ తాగి బొజ్జలు పెంచుకున్నారు కాబట్టి. ఓకే. యా. సో అంటే నెక్స్ట్ మీరు రీసెంట్గా ఏదైతే సమంత గారికి ఒక డిసీజ్ వచ్చింది, మయోటైటిస్, దాంతో బాధపడ్డారు కదా, సో ఎలా మీరు దాన్ని క్యూర్ చేసుకున్నారు, ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? సో బేసికలీ నాది కూడా ఇష్యూ ఎస్కలేట్ అయ్యేటప్పుడు నాకు డాక్టర్స్, నేను చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్స్ని కలవడం జరగడం అవుతుండే ఆ టైంలో, ఒక 6 months పీరియడ్ ఆఫ్ టైంలో. సో కొంతమంది డాక్టర్స్ నాకు కూడా మయోసైటిస్ ఉందనే డిటెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఎస్కలేట్ చేయలేకపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ పెయిన్స్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి మూల కారణం ఏంటని తెలుసుకోలేకపోయారు. సో ఆ విషయంలో నేను దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి నేను దాన్ని ఆల్రెడీ హీలింగ్లో నేను ఉన్నా. సో ఐ వాంటెడ్ టు స్ప్రెడ్ లిటిల్ మోర్ ఎనర్జీ టు సమంత గారు, బికాస్ ఐ వర్క్ విత్ హర్. నేను ఆ చనువు తీసుకుందాం అనుకొని ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది, నేను ఒకసారి వచ్చి కలవాలనుకుంటున్నాను సమంత గారు, వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళి తన డోర్ నాక్ చేయడం జరిగింది. 1/2 hour వెయిట్ చేసా, రాలేదు, ఇంటికి వచ్చేసా, అంతే. యశోద టైంలో ఇద్దరు వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది సమంత గారు? నాకు ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ అండి విత్ హర్. షీ ఈజ్ అ వండర్ఫుల్లీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ సో am I. ఇప్పుడు మీకు మంచి ఆఫర్ వచ్చి అంటే ఒక మంచి స్టోరీ వచ్చేసి ఒక హీరో కావాలి అనిపిస్తే ఎవరితో నటించాలనుకుంటున్నారు? నాకు నచ్చిన హీరోస్ అందరినీ నేను ఆడిషన్ చేసి, నాకెవరు నచ్చితే ఆడిషన్స్ చేస్తాను. నేను చాలా నా షార్ట్ ఫిల్మ్స్ కానీ, నా వెబ్ సిరీస్ కానీ, నా కొన్ని ఫిల్మ్స్లో కూడా చాలామంది డైరెక్టర్స్ నా ఇన్పుట్సే తీసుకుంటారు, ఎందుకంటే ఈ హైట్లో, ఈ పర్సనాలిటీలో, ఈ కలర్కి కావాల్సిన యాక్టర్స్ అంత ఈజీగా దొరకరు మన తెలుగు ఇండస్ట్రీలో. సో వాళ్ళు మీకున్న కాంటాక్ట్స్లోనే చెప్పండి, మీరు చేసిన చాలా ఫిల్మ్స్ ఉంటాయి కదా, మీ కాంటాక్ట్స్లోనే చెప్పండి, మనం ఆడిషన్ చేసి మీరు డిసైడ్ చేద్దాం, మనం కలిసి డిసిషన్ తీసుకుందామని చాలా ప్రాజెక్ట్స్తో చేయడం జరిగింది. కల్పిక గారి దగ్గర చాలా టాలెంట్ ఉందన్నమాట. అంటే తనకి ఎవరి పక్కన నుంచో అలా కూడా మీకు మీరే డిసైడ్ చేసి? నేను డిసైడ్ చేయడం కాదు, ఐఎమ్ మేకింగ్ అ ఫేర్ చాయిస్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఫర్ ద ఫిలిం, బికాస్ ఎనీ డే ఫిలిం ఇస్ బిగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఆ టాపిక్కి వెళ్దాం. ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా జరిగి 3 days అవుతుంది, ఇప్పటి వరకు 3 days నుంచి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయలేదు? దాడి చేశారు కాబట్టి. అండ్ మీరు ఇంకొకటి మీపై అంటే మిమ్మల్ని రేప్ చేయడానికి అంటే అలాంటి వర్డ్సే వాడారని కూడా మీరు అంటున్నారు. ఎందుకు ఇంతవరకు మీరు కంప్లైంట్ చేయలేదు? మీరు ముందుకు వెళ్తేనే కదా నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇలాంటి ఎవరికన్నా ఎవరి అమ్మాయికైనా రేప్ జరిగినా ఆ అమ్మాయి ఎప్పుడు ప్రూవ్ చేయగలుగుతుంది? బికాజ్ తనకి రేప్ అవుతుందని చెప్పి తను ఏది వీడియో కెమెరా రెడీ పెట్టుకోదు, ఆర్ చుట్టుపక్కల జనాలకి చెప్పి తను అవేర్నెస్ చేయలేరు కూడా. వాట్ ఈస్ ద ఓన్లీ వే టు ప్రూవ్ ఇట్? ఒక రేప్ జరిగింది మీ మీద, తన వైపు జరిగిందంటే వాట్ ఈస్ ద ఓన్లీ వే టు ప్రూవ్ ఇట్? చెప్పండి, కొంచెం మీకు తెలిసే ఉంటుంది. ప్రూవ్ చేసుకోలేదు, ఫస్ట్ కొంచెం భయపడుతుంది. నాకు తెలిసి అయితే బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు. ఒక రేప్ జరిగింది ఆల్రెడీ, సినారియో, ఒక కేసు ఫైల్ అయింది, నిజంగా ఎక్కడో ఏదో కాలుతుంది, నిజంగా ఈ అబ్బాయే ఈ అమ్మాయికి రేప్ చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి ఈ అబ్బాయి వల్ల రేప్ అవ్వడం జరిగింది అనేది ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలా ప్రూవ్ చేయగలుగుతారు అని అడుగుతున్నా. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా టైం తీసుకుంటారు, దాన్ని అలా ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? అక్కడ ఏం జరిగింది, అక్కడ కెమెరాస్ ఇవన్నీ చూస్తారు ఫస్ట్.
అవి ఏం లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడుగుతారు, ఫ్రెండ్స్ వాటిని. ఓకే, సో ఫస్ట్ థింగ్ వాట్ దే డూ ఇస్ దే టేక్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ శాంపుల్ తీసుకుంటారు, కానీ అది తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, ల్యాబ్స్కి పంపించి దే విల్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్. అది నంబర్ ఆఫ్ అవర్స్కి లోపలే చేయాలి, ఏదో 72 hours ఏదో ఉంటుంది, దాని లోపల చేసినప్పుడు దూద్ కా దూద్ పానీ కా పానీ అయిపోతుంది ఫస్ట్ థింగ్. అది రేప్ వెన్ ఇట్ ఈస్ ఫిజికల్, వెన్ ఇట్ ఈస్ వోకల్ ఆర్ వర్బల్, అండ్ వెన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ 1 person, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 17 people ప్లస్ 2 గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ పీపుల్ నుంచి కూడా వస్తుంది. సో నేను దాన్ని డెఫినెట్గా నేను రేప్ కిందనే నేను భావిస్తాను. అండ్ వాళ్ళు రేప్ చేసినా నాకు ఫరక్ పడద్దు, ఎందుకంటే ఐ హ్యావ్ రిప్డ్ దెమ్ యాజ్ అ హ్యూమన్. నువ్వు నన్ను ఒక ఉమెన్గా రేప్ చేసి ఉంటావేమో, బట్ ఐ రిప్డ్ యూ యాజ్ అ హ్యూమన్. అండ్ ఇప్పుడు కాదు, మేబీ ఒక 10 years తర్వాత అయినా వాళ్ళకి రియలైజేషన్ వస్తే చాలా గట్టిగా వస్తుందండి ఆ రియలైజేషన్. నేను కర్మ చూసుకుంటుంది, దేవుడు చూసుకుంటానని నేను చెప్పను. వాళ్ళు చేసే ప్రతిదీ ఇలానే చేస్తూ వస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఈ లెవెల్కి దిగజారిపోయారు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఓన్ చాయిసెస్, దేర్ ఓన్ కాన్సిక్వెన్సెస్. అంటే బయట కామెంట్స్ ఎలా వస్తున్నాయి అంటే మీరు చేసి చాలా బాగా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్సే కల్పిక అంటున్నారు. మీ క్వశ్చన్ ఏంటి? మీ స్టేట్మెంట్ పాస్ చేశారు, క్వశ్చన్ ఏంటి చెప్పండి. దాన్ని అంటున్నాను, కాంట్రవర్సీయే కేర్ ఆఫ్ అడ్రస్ కల్పిక అంటున్నారు. సో దీన్ని మీరు తీసుకుంటా, కాంట్రవర్సీస్ ఎవరు క్రియేట్ చేస్తారు కాంట్రవర్సీ? అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుంటారు అనేది ఒకటి వస్తుంది. అదే, ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని గొడవలు పెట్టుకున్నాను, ఎన్ని పబ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పబ్, సరే ఏ పబ్లో నేను ఏం గొడవ పెట్టుకున్నా మీరు చెప్పండి. పోనీ మీరే చెప్పండి, మీరే కదా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీరే చెప్పండి ఏ పబ్కి వెళ్ళి ఏ గొడవ పెట్టుకున్నా. నేను చెప్తుంది నా స్టేట్మెంట్ కాదు, మీరేమన్నారు? ఫస్ట్ పబ్కి వెళ్ళి గొడవలు పెడుతున్నా అన్నారు. ఈ ఒక్క పబ్కి వెళ్తే గొడవ అయింది, నేను బయట పెట్టా, నేనే బయట పెట్టా. ఇంకా ఏ పబ్కి వెళ్ళినప్పుడు గొడవ అయింది మీకు తెలియదు, ఫస్ట్ థింగ్. సెకండ్, మూవీస్కి వెళ్ళినా షూటింగ్ లో కూడా గొడవ పడుతున్నారు అంటున్నారు, మీరు ఏమైనా చూసారా, విన్నారా? నేను విన్నానా లేదా అనేది కామెంట్స్ నా దగ్గర వరకు అయితే రాలేదు. దయచేసి మీరు కుక్ చేయకండి ఇక్కడ. కుక్ లేదు, మీరు కుక్ చేస్తే నేను అయితే నిజంగా చెప్తున్నాను, కుక్ అయితే చేయలేదు. ఐఎమ్ సారీ, నేను చాలా మీకు పేషెంట్ గా నేను మాట్లాడుతున్నా. తొక్కలో క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు, నా టైం వేస్ట్ తొక్కలోనే అడుగుతున్నారు. యాక్చువల్ గా లేదు, నేను స్క్రీన్ షాట్స్ పంపిస్తా, నేను చెప్తాను. యాక్చువల్ గా నేను సపోర్ట్ చేయడానికే వచ్చాను. ఓకే, నాకు సపోర్ట్ వద్దండి. మీరు వచ్చిన ఫస్ట్ మినిట్ నుంచి చూస్తున్నా, ఎంత పొగరుగా నా వైపు చూస్తున్నా, నేను చూస్తున్నా. నాకు అంత అవసరం లేదండి, అవసరం లేదు కదా, మరి ఇక్కడ కూడా చూపించుకోకండి మీ పొగరు. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఒక రిపోర్టర్ తో. ఇప్పుడు అవసరం లేదు, మాకు కూడా అవసరం లేదు, మేము కూడా అదే చెప్తాం, మేము కూడా వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు. త్వరగా ప్యాక్ చేసుకోండి, నాకు వేడెక్కుతుంది, వెళ్ళిపోండి ప్లీజ్. మీరు మా ఇంటికి వచ్చి నువ్వు నా మీద మాట్లాడే హక్కు నీకు లేదు. నీ మీద ఆగమని నీకు లేదు, లైవ్ చేస్తాను. నీకు అదే కావాలి. నీ పేరండి? నా పేరు అవసరం లేదు. It's okay, Daddy. I'll take care. ये लोग सब कुछ भी नहीं, जुजुबी भी नहीं है. నేను చేస్తాను. బయలుదేరండి. మీరు తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళను. అవసరం లేదండి, మాకు కాళ్ళు ఉన్నాయి, వెళ్తాము. మీరు మరి ఓ చూపించండి, ఆ కాలు మొక్కుతానండి. ఎవరమ్మా ఎలా తీసుకొచ్చారమ్మా మరి? హలో, అదే అంటున్నా, మన చుట్టుపక్కల ఇలా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏం చూసుకుంటారు మనల్ని? ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఏమైనా గుర్తుందా? రాజేష్ ఎవరు? రాజేష్ నాకు బిల్డింగ్ లో సీట్ చేస్తున్నట్టు వెళ్ళి మొదలు కొట్టని చెప్తున్నా ఇప్పుడే.